Morning, one and all. Welcome to Abhey Channel, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ SDLC. SDLC యొక్క ఫుల్ ఫామ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దీన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రాజెక్ట్ క్లయింట్ ఇచ్చినప్పుడు డెవలపర్స్ టీమ్ ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు దీన్ని ఫాలో అవుతారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఆ ప్రయాణానికి తగ్గట్టు ప్లానింగ్ అనేది చేసుకుంటాం. సో ప్రాజెక్టు వచ్చినప్పుడు డెవలప్మెంట్ టీం కూడా ఒక ప్లానింగ్ని చేసుకుంటుంది. దాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. దీంట్లో ముఖ్యంగా 6 ఫేజెస్ అనేది ఉంటాయి. మొట్టమొదటిది రిక్రూట్మెంట్, గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. రెండవది డిజైన్. మూడవది ఇంప్లిమెంటేషన్ అండ్ కోడింగ్. నాలుగవది ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్. ఐదవది ఇన్స్టాలేషన్ అండ్ డిప్లాయ్మెంట్. ఆరవ ఫేజ్ మెయింటెనెన్స్. ఈ విధంగా ఈ ఫేజెస్ ద్వారా వాళ్ళు క్లయింట్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు. ఫ్రెండ్స్, SDLCలోని మొట్టమొదటి ఫేజ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్లో కొన్ని విషయాలు హైయర్ అథారిటీస్ పరిశీలిస్తారు. క్లయింట్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎవరు యూజ్ చేస్తారు అంటే హూ ఈజ్ గోయింగ్ టు యూజ్ ద సిస్టమ్ అని పరిశీలిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్టెల్ అనేది ఒక ప్రాజెక్ట్ మనకి ఇచ్చినప్పుడు మనం తయారు చేసే ప్రోడక్ట్ ఆ ఎయిర్టెల్ కంపెనీలోనే వాడతారా, లేక ఎయిర్టెల్ ఆ ప్రోడక్ట్ని తన కస్టమర్తో షేర్ చేసుకుంటారా అనే విషయాన్ని ప్రాజెక్ట్ టీం పరిగణిస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని కానీ మీరు గమనించగలిగితే అది ఎయిర్టెల్ కస్టమర్స్ కూడా వాడతారు. ఇప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ మీద లోడ్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువ మంది దాన్ని యూజ్ చేస్తారు. ఎక్కువ మంది యూజ్ చేసినా అది దాని యొక్క ఫంక్షనాలిటీస్ని మెయింటైన్ చేసే విధంగా మనం ఆ ప్రోడక్ట్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం, హౌ విల్ దే యూజ్ ద సిస్టమ్, ఆ యొక్క ప్రోడక్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అని కూడా మనం ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దానికి ఆ ప్రోడక్ట్ యూజ్ చేసే పని అయితే మనం చాలా సెక్యూరిటీ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే వాట్ డేటా షుడ్ బి ఇన్పుట్ ఇన్ టు ద సిస్టమ్, ఆ యొక్క ప్రోడక్ట్లో ఎటువంటి డేటాని ఇన్పుట్ ఇస్తున్నారు అని కూడా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినటువంటి ఆధార్ నెంబర్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఈ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మనం సేకరించేటప్పుడు మనం తయారు చేసిన ప్రోడక్ట్ సేకరించేటప్పుడు దాన్ని చాలా సెక్యూరిటీ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాట్ డేటా షుడ్ బి అవుట్పుట్ బై ద సిస్టమ్ అని కూడా తీవ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనాలిసిస్ ఫేస్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ని మనం ఇంతకుముందు స్లైడ్లో పరిశీలించాము. ఆ యొక్క ప్రాసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే బిజినెస్ అనలిస్ట్, వారిని BA కూడా అని పిలుస్తారు, మరియు సిస్టమ్ ఆర్కిటెక్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసిన తర్వాత వాళ్ళు SRS అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనే ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారు. దీన్ని ఈ యొక్క రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ యొక్క అవుట్పుట్గా మనం కన్సిడర్ చేయవచ్చు. హే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు స్లైడ్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ని పరిశీలించాము. ఇప్పుడు అనాలిసిస్ పరిశీలిస్తున్నాము. ఈ యొక్క ఫేస్లో మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో వచ్చినటువంటి SRS షీట్ని పరిశీలించి అసలు ఆ యొక్క ఫంక్షనాలిటీస్ని మనం డెవలప్ చేయగలుగుతామా, చేయగలిగితే అది ఏ విధంగా చేయగలుగుతాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి అనేదాన్ని ఈ అనాలిసిస్ ఫేస్లో చర్చిస్తారు. ఈ యొక్క ఫేస్లో డెవలపర్స్ మరియు
టెస్ట్ టీమ్ కలిసి పనిచేస్తుంది. ఈ యొక్క ఫేజ్లో డెవలపర్స్ టీము, క్యూఏ టీము, ఆర్కిటెక్ట్ టీము, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత ఒక ఫైనల్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని అవుట్పుట్గా రిలీజ్ చేస్తారు. ఇది కస్టమర్స్కి ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళ అప్రూవల్ని కూడా ఈ ఫేజ్లోనే తీసుకుంటారు. ఫ్రెండ్స్, ప్లీజ్ click on like and subscribe button to get notification from us. And also, please share this channel to your friends who are eager to learn testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు, చేయబోతున్నందుకు చాలా కృతజ్ఞతలు.